చెప్పు, సాక్షి ఉందా? ఏది? రంగడు, రంగా రంగా లేరా? రంగా రంగా లేరా? లేవరా? నీకేం కాదులే. రంగా లే. రంగా రంగడు, రంగడు, ఒరే రంగా చెప్పరా, నిజం చెప్పరా? నిజమేంటో చెప్పరా? చెప్పరా? రంగారావు గారు చెప్పింది ఎవరు? మా వదిన గారితో చెప్తానవుగా, చెప్పు రంగా. మా వదిన గారికి చెప్పరా? నిజం చెప్పు, చెప్పు రంగడు. రంగా మా అన్నయ్య గారిని చెప్పింది ఎవరు? చెప్పరా? చెప్పు రంగా ఒరే. రంగా ఒరే రంగా, రంగడు లేరా? లే రంగా లే లే అంటే ఇంకేం లేస్తాడు? చంపింది మీరే కదా. ఏంటి అలా చూస్తున్నారు? రంగడు రాడు అనుకుని వాడే మాకు వ్యతిరేక సాక్ష్యం అని ఇప్పటిదాకా తెగ వాగారు. చూపించాడుగా. ఆ రంగడే వచ్చి ఎవరిని చూపించాడు? చనిపోతే ఎవరు అబద్ధం చెప్పరుగా. ఇక నేనేం చెప్పక్కర్లేదనుకుంటా. దోషి సమంత అని ఇప్పటికే అర్థమై ఉంటుంది. దీపు, నువ్వైనా ఏది నిజమో చెప్పు. ఏం జరిగిందన్నది ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను సూర్య. అనుమానం గిట్లయితే సమంత మీ చిన్న తాతయ్య మీదైతే ఉంది. నేను చెప్పిన కదా, రంగణ్ణి మీ చిన్న తాతయ్య గిట్ల ఫాలో అయ్యిండని, సమంత రంగణ్ణి బెదిరించిందని నేను గిట్ల ఫోన్ చేసి చెప్పిన కదా. నన్ను కూడా ఎవరో కిడ్నాప్ చేసిరు. నేనే గిట్ల తప్పించుకుని వచ్చిన. అంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి, అప్పుడే నిజమేంటో తెలుస్తుంది. సాక్ష్యాలు ఇంత క్లియర్ గా కనపడుతుంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంటి మేడం? గ్రాండ్మా కూడా రంగడు చనిపోతూ సమంత వైపు, హరికృష్ణ గారి వైపు చూపించి చనిపోయాడు. దానికి అర్థం ఏంటి? వీళ్ళే అంతటికీ కారణమని కదా. ఈవిడెవరు? ఈవిడెవరని అడుగుతున్నా కదా. మా శ్యాముని కత్తితో పొడిచింది ఇదే. పొడిపించుకుంది సమంతనే అని చెప్పిందిగా. అసలు ఏమైతుంది ఇక్కడ?
నీ తండ్రి నా భర్త రంగారావు గారిని చంపారని శంకరశాస్త్రి గారు నాకెప్పుడో చెప్పారు. కాకపోతే ఎక్కడో చిన్న అనుమానంతో పూర్తిగా నమ్మకుండా వచ్చాను ఇన్నాళ్ళు. ఈ రోజుతో అనుమానం కూడా నివృత్తైపోయింది. నిజమేమిటో తేటతెల్లమైపోయింది. నీ తండ్రే నా మాంగళ్యాన్ని దూరం చేసిన దుర్మార్గుడు, హంతకుడు హంతకుడు హంతకుడు. వదినమ్మా, స్వామీజీ, ఆయన తలపెట్టిన మహాయాగానికి మొక్కు తీరింది. మొక్కు తీరిన రోజే తీరని లోటుతో బాధపడుతున్న నాకు నిజం తెలిసింది. నా వంశం కోసం చేసిన ఈ మహాయాగం వల్ల నా ఇంటి పెద్ద దిక్కు ఆత్మశాంతి కలిగేలా ఈరోజే నిజాన్ని మాకు తెలిసేలా చేసింది. మీకెప్పుడు మా కుటుంబం రుణపడి ఉంటుంది. ఇంక మాకు సెలవు ఇప్పించండి. సర్పంచ్ గారు, అమ్మా. ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపించండి. అలాగేనమ్మా. అలాగే. నేను చూసుకుంటానమ్మా. రా బేబీ. అమ్మ శ్యామ్, సర్పంచ్ గారు బండి తీయండి, హాస్పిటల్ తీసుకెళ్ళి. నిదానంగా అమ్మా. రంగా, రంగా, అయ్యో, రంగా, 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 రంగడు, రంగా లేరా, రంగా, రంగడు లేరా, రంగడు లేరా, రంగా, అమ్మమ్మ వచ్చింది లేరా, లేనా, ఒక్కసారి చూడు నాయనా, రంగా, ఒరే రంగా, రంగా లేరా, రంగడు, నన్ను వదిలేసి నువ్వెలా వెళ్ళిపోతావురా భగవంతుడా, ఏమిటయ్యా ఇది? నీ సన్నిధిలో నా బిడ్డను బలి కోరతావా? ఈ నేళ్ల నుంచి నీకు సేవ చేస్తున్నా నాకు నువ్విచ్చే వరం ఇదేనా? చిన్నతనంలోనే వాడికి తల్లిదండ్రుల్ని దూరం చేశావు. ఊహ తెలిసిన సమయానికి వాడికి మాట లేకుండా చేశావు. ఈ వయసులో నాకేదో తోడుగా ఉంటాడనుకుంటే వాణ్ణి కూడా లేకుండా చేశావు. ఎందుకయ్యా నీకు మా కుటుంబం మీద ఇంత పగ? ఇదెక్కడ న్యాయం? చెప్పవయ్యా, చెప్పు. రంగా, రంగా లేవయ్యా, లే రంగా, రంగడు.
సారీ అండి, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. బ్లడ్ చాలా పోయింది. మీకు ధైర్యం చెప్పడానికి సిచ్యువేషన్ అంత తేలిగ్గా లేదు. పేషెంట్ని మీరు మా దగ్గరికి తీసుకురావడంలో చాలా ఆలస్యం చేశారు. ఇది చాలా సివియర్ కేసు అండి. అలా అనకండి డాక్టర్. మీరే ఏదైనా చేసి మా అమ్మాయి ప్రాణాలు కాపాడండి. మేం చేయాల్సింది మేం చేస్తాం. ఆ తర్వాత గాడ్ గ్రేస్. డాక్టర్, అవునండి, 24 గంటలు గడిస్తేనే గానీ మేమేం చెప్పలేం. స్టమక్ లోపల చాలా వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది. 50-50 ఛాన్సెసే ఉన్నాయి. అలా అనకండి డాక్టర్. నర్స్, ఎస్ మేడం. ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి. అలాగే బ్లడ్ కూడా రెడీ చేయండి. ఓకే మేడం. మీరు మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. పిచ్చి పిచ్చి వేషాలు వైకో. ఇంత రక్తం కారుతుంటే ఏం లేదంటావేంటి? ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. నాకేం కాలేదు బావా. నాకేదో అయిపోయిందని ఈ రోజంతా హాస్పిటల్లో కూర్చోబెడతారు. ఇంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మహాయాగం ఆగిపోతుంది. నీ గుట్టు రట్టయింది సమంత. అందుకే నువ్వు చెప్పిన ప్రకారం ఇది నిన్ను పొడిచి పారిపోతుంటే పట్టుకొని చెట్టు కట్టి పడేశా. వీడు సూర్యకు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏం చెప్పడానికి అయి ఉంటుంది? సూర్య, ఫోన్ అటెండ్ చేయరా. హలో సూర్య, నేనురా. శ్యామ్ పరిస్థితి ఏం బాలేదు నాన్న. చాలా క్రిటికల్గా ఉంది. మనం హాస్పిటల్లో జాయిన్ చేయడం లేట్ అవటం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందని చెప్తున్నారు. 24 గంటలు గడిస్తేనే గానీ ఏ విషయమో చెప్పలేమంటున్నారు. ఒరే, నువ్వు తొందరగా బయలుదేరి వసుంధర హాస్పిటల్కి వచ్చేరా. సూర్య, వింటున్నావా? సూర్య, నాన్న, పంతాలకి పట్టింపులకి ఇది సమయం కాదురా. నీ కళ్ళకు కనపడిన ఆధారాలు నిజం కావు, అవన్నీ అబద్ధాలు. పాపన్రా, సమంత ఏ తప్పు చేయకపోయినా తను చావు బతుకులతో పోరాడుతోందిరా. తనకెప్పుడు మీరు బాగుండాలనేరా కోరిక. సూర్య, ఇలాంటి పరిస్థితుల్లో తన అనాథలా వదిలేయటం భావ్యం కాదురా. తొందరగా బయలుదేరి వచ్చేనన్నా. నా మాట విని సూర్య, మాట్లాడరా. సూర్య, సూర్య,
స్విచ్ ఆఫ్ చేసేయండి. అమ్మయ్యా, వీడి ఫోన్ నేను అటెండ్ చేసి మంచి పని చేశాను. లేదంటే వదలకుండా ఫోన్ చేస్తూనే ఉండేవాడు. సూర్య మాట్లాడేవాడు. వీడి మాటలకి కరిగిపోయి ఇల్లు వదిలేవాడు. ఇక ఇప్పుడు కదలడుగా. ముసలుడికి రాంగ్ వేలోనే కన్వే అయ్యింది. ఇక వాడు అస్సలు ఫోన్ చేయడు. అదన్నమాట సమంత సంగతి. ఏ క్షణంలోనైనా దాని చావు కబురు సమ్మగా నేను వినొచ్చు. ఐఎమ్ వెయిటింగ్ సమంత. సూర్య, సూర్య, ఏంటక్క? నువ్వు చేస్తుందేం బాలేదు సూర్య. హాస్పిటల్లో శాముద్నకి సీరియస్ గా ఉందని చిన్న తాతయ్య నీకు ఫోన్ చేస్తే కనీసం మాట కూడా మాట్లాడకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావట. ఏంటక్క నువ్వు మాట్లాడేది? చింతాతయ్య నాకెప్పుడు ఫోన్ చేశాడు? అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నాకు సంజయ్షిల్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. చిన్న తాతయ్య నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. శాముద్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందంట. హాస్పిటల్లో జాయిన్ చేయడం లేట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ అయిందంట. 24 గంటల వరకు ఏమీ చెప్పాలని డాక్టర్స్ చెప్పేశారంట. బతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయంట. అమ్మ ముసలోడా, ఇటు పనవ్వలేదని అటు నరుక్కుంటొచ్చావా? ఇప్పుడేం చేయాలి? సూర్య, చిన్న తాతయ్య కంగారు పడిపోతున్నారు. నీతో మాట్లాడి వెంటనే ఆదిత్య హాస్పిటల్కి రమ్మన్నారు. కోపానికి ప్రాణానికి ముడిపెట్టకు సూర్య. నువ్వు ఇంకేం ఆలోచించకు, ముందు బయలుదేరు. అక్క, నిజంగా నువ్వు చెప్పే వరకు ఈ విషయం నాకు తెలియదు. తెలుసుంటే అసలు ఆగేవాడిని కాదు. నేను మనిషిని, మురుగాని కాదు. పద. సూర్య, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చెప్పాల్సిన పని లేదు. అనవసరపు విషయాల్ని నెత్తికెక్కించుకోవడం కరెక్ట్ కాదు సూర్య. చాటు నుండి వినడం కూడా కరెక్ట్ కాదు. అయినా నీ బుద్ధ లాంటిదే కదా. సూర్య, నువ్వు వెళ్ళు. సూర్య, వెళ్లకు. అదంతా సమంత ఆడుతున్న డ్రామా. మీ చిన్న తాతయ్యని అడ్డు పెట్టుకుని మరో సింపతి కథను ప్లే చేస్తుంది. మళ్ళీ మళ్ళీ సమంత మాయలో పడకు. దాని ఉచ్చులో ఇరుక్కోకు. నా మాట విని వెళ్ళకు సూర్య. దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి నీ మాటలు వింటుంటే. ఊరికే అతి చేయకు. అవకాశం దొరికింది కదా అని శాముదిన మీద విషాన్ని కాకకు. సూర్య, అసామాన్య మాటలకేం కానీ నువ్వు వెళ్ళు. ఎలా వెళ్తాడు? ఎలా వెళ్తాడు? నీకేమైనా మతిపోయింది పద్మ? కళ్ల ముందు శామ్ చేసిన నిర్వాకం సాక్ష్యాధారాలతో సహా నిరూపణైన తర్వాత కూడా తను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందన్న కట్టుకథని నిజమని ఎలా నమ్ముతాడు? దానికోసం ఎగేసుకుని ఎలా వెళ్తాడు? ఆహా, ఎంత కాలానికి నాకు ఇంకో సపోర్ట్ దొరికింది. అదే ఆంటీ నేను చెప్తున్నాను. నా మాట వినట్లేదు సూర్య. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు సూర్య. అమ్మా, సామాన్య మాటలు నువ్వు కూడా నమ్ముతున్నావా? తన సంగతి నీకు తెలీదా? శ్యామ్ కత్తిపోట్లు గురైన విషయం నీకు తెలుసు కదా. అది కట్టుకథ ఎలా అవుతుంది? అది శామ్ చేసుకునేదే కదా సూర్య. తనేగా మన దగ్గర మెప్పు పొందడం కోసం వాళ్ళ నాన్న మీ తాతయ్యని చంపిన విషయాన్ని మసకబార్చడం కోసం మనిషిని కుదుర్చుకొని మరీ పొడిపించుకుంది. ప్రాణాపాయం కలక్కుండా పొడవమని చెప్పిందని ఆవిడ చెప్పింది కదా. ఇక ప్రాణానికి ముప్పే ఉంటుంది. చూడు, నిన్ను మోసం చేసి రప్పించుకోవడానికి కాకపోతే దారులన్నీ మూసుకుపోయాయని చెప్పి నీ ద్వారా మళ్ళీ లోపలికి రావటానికి కొత్త దారి వెతుక్కుంటుంది. కరగకు సూర్య. అదే సూర్య నిజం. నా మాట అంటే నీకు నమ్మకం లేదు. కనీసం నిన్ను కన్నా ఆ తల్లి చెప్తున్న మాటలైనా నమ్ము. అంత మోసం సూర్య.
నిన్ను ట్రాప్ చేయడానికి, సెంటిమెంట్తో నిన్ను పడేయడానికి చేస్తుంది. అర్థం చేసుకో. అవును సూర్య, ఇంతకాలం తండ్రి చేసిన తప్పుకి ఆ పిల్ల ఏం చేస్తుందన్న కోణంలో ఆలోచించాను. నా ఆలోచన తప్పని మహాయాగం రోజే శామ్ నిరూపించింది. తనకి అలాంటి బుద్ధులున్నాయని తెలిసి ఆవేదనకి గురయ్యాను. అలాంటి అమ్మాయి మీద సానుభూతి చూపించానేంటా అని నన్ను నేనే నిందించుకున్నాను. అబద్ధం అవ్వాలని కోరుకున్నది నిజమైంది. క్రిస్ మీ తాతయ్యని చంపిన అసలు హంతకుడని రుజువయింది.